కిందకి పెట్టుకోండి, కిందకి పైకి అన్నేస్తాను ఫుల్గా పైకి ఎక్కండి రా, పైకి ఎక్కండి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుకి, యూదుల రాజుకి. హలో హలో దయచేసి గమనించండి. రాకృష్ణ నూతన సంఘం వారు ఆధ్వర్యంలో మరి జరిగినటువంటి ర్యాలీ మరి ఆఖరిగా మన ఆలయం దగ్గరికి వచ్చి ఉన్నది కనుక మరి సంఘస్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనం చేస్తున్న మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సామ్యుల్ ప్రకాష్ గారు మరి చిన్న వాక్యం మరియు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో స్థానిక సెంటనరీ అగస్టిన్ లూథరన్ చర్చ్ సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, సేల్ సమాజం వారు, సంఘ పెద్దలు, పురుషులైన వారందరం కలిసి ప్రభు మనకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కూర్చున్న సువార్తను లోకంలో ప్రకటించడానికి ప్రభుత్వం బట్టి ప్రభుత్వం స్థుతిస్తున్నాం. మరి ఆరాధనలో పాల్గొనక ముందు మనందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్ళి ఆరాధన ప్రారంభించుకుందాం. తలలో వచ్చుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమునకే వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన మతలాదివారముగా మేము జరిపించుకొని ఉంటుండగా ప్రభు చూపించండి, కనికరించండి. మా పాపము నిమిత్తం నీవు లోడిన ప్రాణం అర్పించి ఉండగా మేమందరము కూడా నీ రక్త ప్రోక్షణ ద్వారా పాప విమోచన పొంది రక్షింపబడి ఇటువంటి వార్తలు లోకమంతా ప్రకటించడానికి నిలిచిన సమయాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరినీ చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అయినా ఎంతో ఆసక్తితో ఈ సామాన్ల కోటపురి వీధులలో మా ప్రభువాన్ని యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాం. వచ్చిన వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి పునరుత్థానపు దేవులను మేము పొందుకునే యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు కలుగు చేయమని, మహిమ పొందుకోమని యేసునామమున వేడుకొంచి ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధుడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పట్ల భూమి యందు నెరవేరుగాక. దాని ఆహారం నేను మాకు దయచేయి. మన అపరాధులను చేయవారిని క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించు. శౌర్యంతో గట్టిలను తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, సకల దీవెనలు ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరూ పక్కల తోడని నడిపించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ దినాన మతనాథవారం శుభాలు మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఈ దినాన స్థానిక సెంటనరీ అగస్టిన్ లూథరన్ చర్చ్ కుటుంబం అంతా కూడా సామర్లకోటపుర గ్రామాలలోకి వెళ్లి, వీధుల్లోకి వెళ్లి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సత్య సువార్తను మరి మేమందరూ ప్రకటించడానికి ప్రభు కృప చూపినాడు. నిజమే, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తముగా విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నుండి భూలోకంలోకి వచ్చినాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని గాఢపూస్తున్నాడు. తన విలువైన ప్రాణం అర్పించడం బట్టి ఈ లోకంలో పాపంలో ఈ లోకమంతా పాపముతో నిండుకునేందుగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చేశాడు. కనుక ఈ సత్యాన్ని
దయచేసి అందరూ కూడా గమనించి ఈ విషయాన్ని గ్రహించి యేసయ్యను నమ్ముకోండి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తం పొందండి. అది మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా పొందుకునేటువంటి యోగ్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కనుక శిలువ రక్తాన్ని ప్రోక్షింపజేసుకుని ఈ ఆత్మీయ జీవితాలలో మరి ఎదురు ఫలించాలని ప్రతి కోరుతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడిని నమ్మాలని ఇటువంటి ఆసక్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఎదురుగా జీవించుకుంటాక ఆమె మరొకసారి తన పక్షాన ఎవరి సమాజం కన్నేసుకుని అందరి పక్షాన్ని అందరికీ కూడా మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.